అందరికీ నమస్కారము. నువ్వుల పట్టు ఎలా చేయాలో చూసేద్దాము. నువ్వులు 1 కప్పు, బెల్లం కూడా సేమ్ కప్పు కొలత తీసుకోవాలి. కొంచెం నెయ్యి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా నువ్వులను తీసేసుకొని మనము చిన్న మంట పైన వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదు. స్టవ్ చిన్నగా చేసేసుకొని వేయించుకోవాలి. అదే కప్పుతోటి బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మందపాటి గిన్నెలో నువ్వులు చిటపట అనే వరకు వేయించాలి. వేగకపోతే కూడా టేస్ట్ ఉండదు. పెద్ద మంట పెట్టినా టేస్ట్ ఉండదు. నువ్వుల పట్టి రోజు కొంచెం తిన్నా కానీ చాలా చాలా మంచిది. ఎందుకంటే బెల్లము నువ్వులు ఒకేసారి మనం తిన్న వాళ్ళం అయిపోతాము. కర్రీస్లో వేసుకుంటాము, రకరకాలు చేసుకుంటాము. అందులో ఇదొక రకము. ఎప్పటికి ఒకే రకం తినలేము కాబట్టి ఇలా మార్చి మార్చి పిల్లలకు చేసి పెట్టడం వల్ల మంచిది. ఇలా బెల్లంలో కొంచెం వాటర్ పోసి ఇలా పాకం పట్టుకోవాలి. పాకం అయితే మనం అరిసెల పాకము కంటే ముదురు ఇలా మనకు పట్టుకుంటే వెడల్పు బిల్లలాగా రెడీ అయ్యి పూర్తిగా చల్లటి నీళ్ళల్లో వేస్తే మటుకు మంచిగా విరిగిపోతుంది పట్టుమని బెల్లం పాకం. అలా మనము అరిసెల పాకం అయితేనో ఇలా కొడితే టక్కుమని సౌండ్ వస్తుంది ఉండజేసి. ఇంక ఇదైతే వెడల్పు కానీ ఇలా నొక్కితే విరిగిపోవాలి. అలా ఉంటేనే బాగుంటుంది. కొంచెము అరిసెల పాకం లాగా పట్టినామనుకో మెత్తగా ఉంటుంది. నువ్వుల పట్టి మెత్తగా ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. ఉండల్లాగా చేసేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితే అలా ఉండలే ఎక్కువ చేసేవారు. ఇప్పుడైతే రకరకాలు చేసుకోవాలి. అలా పాకం వచ్చినాక మనం పాకంలో నువ్వులన్నీ పోసేసి మంచిగా అన్నిటికీ పాకం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. తొందరగా నువ్వులు వేసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేయాలి. ఒక సాపు ప్లేట్కు నెయ్యి రాసేసుకొని సమంగా అనేసి మనము పూరికోలతోటి కొంచెం పూరికోలకు నెయ్యి రాసి మనము తాల్చినట్టు అంటే రొట్టె తాల్చినట్టు అంటే అంతటా ఒకే మందం వస్తుంది. ఒక కాడ మందము ఒక కాడ పలసగా లేకుండా అంతటా సమానంగా వస్తుంది అన్నట్టు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము పీసులు కట్ చేసుకోవాలి. చల్లారినాక కట్టు కాదు. వేడిపైన అయితేనే ఘాట్లు పెట్టుకొని చల్లారినాక తీసేసుకోవచ్చు. ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు. నష్టం ఏమి ఉండదు. ఇలా రాలే అలా రాలే అని ఏం బాధపడకుండా ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. రోజు కొంచెం ఇది వాడడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనకు ఉత్త నువ్వులు పచ్చడి చేసుకుంటాము, కర్రీస్లలో పౌడర్లు వేసుకుంటాము, ఎన్నో రకాలు. మర్చిపోకుండా రోజు ఒక ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో అలా వాడడం.